నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిషాల్లో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ, వర్షాకాలం వచ్చిందంటే అనేక రోగాలు కూడా వస్తూ ఉంటాయి, ముఖ్యంగా జ్వరాలు. అందులోనే ఏంటంటే విష జ్వరాలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు ముఖ్యంగా ఈ జ్వరాలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మొట్టమొదటిగా ఎవరికైనా జ్వరం వచ్చింది అంటే శివుడికి అభిషేకం చేయించాలి. జ్వరే రుద్రం మహాజ్వరే మహారుద్రం అంటారు. అందుకని ఎవరికైనా సరే జ్వరం వచ్చింది అనగానే మొట్టమొదటిగా శివుడికి అభిషేకం చేయించాలి. అయితే అది తీవ్రతరమైనటువంటిది కొన్ని రోజులు కొనసాగుతూ ఉంటే ఆ జ్వరం తగ్గే వరకు కూడా రోజు రుద్రాభిషేకం చేయించాలి. ఒకవేళ అది విషజ్వరం అయి ఉంటే రోజు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించాలి. అంటే పిల్లలకు పెద్దలకు ఎవరికి వచ్చినా కూడా రుద్రాభిషేకం చేయించాలంటారు? ఎవరికి వచ్చినా కూడా శివుడి కోపం వలన జ్వరాలు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అందుకని శివుడికి శాంతి చేయాలి కాబట్టి రుద్రాభిషేకం చేయాలిట. అయితే ముఖ్యంగా పిల్లలకి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టెంపరేచర్ అసలు వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో పెరగకూడదు. పెరిగితే ఏమవుతుంది తెలుసా? ఒక్కొక్కసారి తీవ్రతను అంటే కొన్నిసార్లు వెంటనే డాక్టర్ దగ్గరికి పోవడానికి అవకాశం ఉండదు. అర్ధరాత్రి కానీ ప్రయాణంలో కానీ కొన్ని అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. ఏం చేయాలో కొంతమందికి తెలియదు. తెల్లవారు తీసుకెళ్దాం అనుకుంటారు, పడుకుంటారు. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువైపోతే వాళ్ళకి ఏమవుతుందంటే నరాలు బిగపట్టేసి ఫిట్స్ రావడం. ఆ ఫిట్స్ రావడం వల్ల ఒక్కొక్కసారి కొమాలోకి అపస్మారకంలోకి వెళ్ళి కొమాలోకి వెళ్ళటం, కంటి మీద ఇబ్బంది కలగటం, కళ్ళు పోవడం లాంటివి కూడా నేను ప్రాక్టికల్గా కొన్ని సంఘటనలు చూశాను. అందుకని పిల్లలకి అనేక రకాలుగా దాని తీవ్రతరం ఉంటుందన్నమాట. ఒక జ్వరం నుంచి ఇంకొక రోగానికి, ఇంకో ఇబ్బందికి దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని పిల్లలకి జ్వరాలు వస్తే మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మరి ఇలాగా జ్వర తీవ్రత పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే పిల్లలకి జ్వరం వచ్చింది అనగానే వెంటనే కూడా డాక్టర్ దగ్గరికి దొరికితేమో తీసుకెళ్ళండి. లేదు ఇంతకుముందే మీకు మందు తెలుసు, ఏదైనా వేయమని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటే ఆ డ్రాప్స్ మందు వేస్తూ ఆ తర్వాత ఒంటి మీద చల్లని గుడ్డ అంటే చల్లటి నీళ్ళల్లో ఒక మెత్తని గుడ్డని తడిపి బట్టని తడిపి ఒళ్ళంతా కూడా రాస్తూ ఉండాలి. టెంపరేచర్ తగ్గే వరకు అలా అలా చల్లని గుడ్డతో తాకటం వల్ల, తుడవటం వల్ల టెంపరేచర్ కొంత కంట్రోల్ అవుతుంది. మొత్తం కాకుండా కొంత కంట్రోల్ అవుతుంది. తల మీద, ముఖం మీద పట్టీలు వేయటం, చల్ల నీళ్లు తడిపేసి ఆ పట్టీలు వేయటం, క్రీమ్ అచ్యుతానంత గోవింద, క్రీమ్ అచ్యుతానంత గోవింద అని చెప్పేసి వాళ్ళు ఆ మంత్రం చదువుతూ ఒళ్ళంతా కూడా టెంపరేచర్ తగ్గే వరకు మధ్య మధ్యలో టెంపరేచర్ చూస్తూ ఉండటం. అది తగ్గే వరకు ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అలా ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఏమిటంటే తీవ్రతరం కాకుండా ఉంటుంది, నరాల మీద ఇబ్బంది కలగకుండా ఉంటుంది, మిగతా ఇబ్బందులు రాకుండా ఉంటుంది. ఓకే మీ ప్రతి గణేశ్వరరావు అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో హలో నమస్కారం అండి. నమస్తే మేడం. గణేశ్వరరావు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. అవునమ్మా. మీది ప్రశ్న జాతకం అండి. మరి మీ సమస్య ఏంటో సూటిగా స్పష్టంగా ఒకటే క్వశ్చన్ అడగండి మేడంని. అలాగే. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. ఆర్థిక పరిస్థితి బాగోలేదమ్మా. అంటే పాప పెళ్లి చేసాను December 7th. అప్పటి నుంచి ఏంటంటే నేను మామూలుగా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను. శాలరీ కూడా చాలా తక్కువగా వస్తుంది. కుటుంబ పోషణ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే ఫ్యూచర్ ఏమైనా చేస్తే, అంటే స్థల మార్పిడి ఏమైనా చేస్తే ఇది అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నాను. అంటే మీకు స్థల మార్పిడి గురించి ప్రశ్ననా, ఆర్థిక ఇబ్బంది పోవడం కోసం ప్రశ్ననా? అదే ఆర్థిక ఇబ్బంది పోవడం కోసం. ఓకే, మీకు ఆర్థిక ఇబ్బంది పోవడానికి కొద్దిగా సమయం పడుతుందండి. దాని నుంచి మీరు బయటికి రావడం కోసం కొంత సమయం, 1 సంవత్సర కాలం పట్టే అవకాశం కనపడుతోంది. ఈ లోపల మీరేం చేస్తారంటే రోజు కూడా శివుడికి నమస్కారం చేసుకోవడం, ఒక బిల్వ దళం పెట్టడం చేస్తూ ఉండండి. బిల్వ అంటే తెలుసుగా, మారేడు దళం. రోజు శివుడికి మారేడు దళం పెట్టండి. శివుడికి దీపారాధన చేయండి. వీలైతే కనకధార స్తోత్రం చదువుకోండి.
ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన ఈ పరిహారాలన్నీ కూడా చేసుకుంటే తొందరలోనే మీ ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, మరి అయితే మామూలు జ్వరం వచ్చినప్పుడు ఇలా మనం తడిగుడ్డుతో ఫస్ట్ ఎయిడ్ చేయాల్సినవన్నీ చేసామనుకోండి, కంట్రోల్ అవుతుంది. ఒకవేళ విష జ్వరం అనుకోండి, అది మన వల్ల కాదు కదా కంట్రోల్ చేయడం, మరి అప్పుడు ఏం చేసుకోవాలంటారు? నేను దేనికి చెప్పాను, ఇప్పుడు ఎవరైనా కూడా ఫస్ట్ ఎయిడ్గా మనం టెంపరేచర్ తగ్గించడానికి చేస్తాం. విషజ్వరం వచ్చింది, మందులు వాడుతూనే సుపర్ణ సూక్తం అనేటువంటి సూక్తం చదివిస్తే మంచిది, లేదా అశ్విని సూక్తం చదివిస్తే చాలా మంచిది. ఓకే. సుపర్ణ సూక్తం అంటే, సుపర్ణ అంటే గరుత్మంతుడికి ఆ సూక్తానికి సుపర్ణ సూక్తం అని, సుపర్ణుడు అని పేరు ఆయనకి. అందుకని సుపర్ణ సూక్తం చదవటం చాలా విశేషమైనటువంటిది. ఆ తర్వాత గరుత్మంతుడికి పూజ చేయించడం, గరుత్మంతుడికి పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, ఆ ప్రసాదం తీసుకోవడం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, గరుత్మంతుడికి అంటే అవి ఎక్కడుంటారమ్మా స్వామి? మరి అన్ని గుళ్ళల్లో కూడా దగ్గర దగ్గర ఉంటారు. ఎందుకు వెంకటేశ్వర స్వామి గుడి చూసారా ఎప్పుడైనా మీరు? ఆయనకి ఎదురుగా ఎవరుంటారు? ఓకే, అవునవును, గరుత్మంతుడు. మరి ఆయనకి పూజ, ఆయనకి ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందంట. విష్ణుమూర్తితో సహా విడిగా చేయకూడదు కదా, వాహనానికి దేవుడికి మధ్యలో ప్రదక్షిణం చేయకూడదు, విడిగా చేయకూడదు. విష్ణుమూర్తి పూజ చేయటం, అలాగే గరుత్మంతుడికి కూడా పూజ చేయడం చేయాలి. కొన్ని దేవాలయాల్లో ఉపాలయాల్లో కూడా గరుత్మంతుడిని నేను చూశాను. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మీకు డిడి కాలనీలో అహోబిల మఠం ఉంది. అహోబిల మఠంలో గరుత్మంతుడికి ఉపాలయం ఉంది. అయితే లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం అది. అక్కడ ఆంజనేయ స్వామి, గరుత్మంతుడికి కూడా ఉపాలయాలు ఉన్నాయి. మూడింటికి కలిపి కూడా చేయొచ్చు. ప్రత్యేకంగా అక్కడ గరుత్మంతుడికి పూజలు చేస్తారు. ఓహో, ప్రత్యేకంగా చేస్తారు. అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నిట్లలోనేమో ఎదురుగా గరుత్మంతుడి వాహనం కాబట్టి ఉంటాడు, రాముడికి ఎదురుగా ఆంజనేయ స్వామి అన్నట్టుగా. అక్కడ ప్రత్యేకంగా పూజలు కొన్ని చోట్ల చేయొచ్చు, కొన్ని చోట్ల చేయకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ దేవాలయంలో మాత్రం చేస్తారు. అలా చేసేటువంటి అవకాశం ఉంటే ఎక్కడైనా కూడా చేయించుకోవచ్చు. ఓకే, అయితే మరి అలా వీలు కాని వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? వీలు కానటువంటి వాళ్ళు అంటే సుపర్ణ సూక్తం చదవటం కానీ, లేదా గరుత్మంతుడికి పూజ చేయటం కానీ వీలు కానటువంటి వాళ్ళు, గరుత్మంతుడి విగ్రహం అయితే వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామికి పూజ చేయించేసి మొత్తం గరుత్మంతుడికి వెంకటేశ్వర స్వామికి కూడా ప్రదక్షిణ చేస్తే చాలు. గరుత్మంతుడికి అనేక శ్లోకాలు కూడా మనకి ఉన్నాయి. అవి ఒకవేళ రాకపోతే ఓం శ్రీ గరుడధ్వజాయ నమః నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా. అవునవును. గరుడు అంటే గరుత్మంతుడు, గరుడధ్వజాయ నమః అంటే గరుడ వాహనం మీద ఉన్నటువంటి విష్ణుమూర్తిని మనం స్మరిస్తున్నాం. అంటే విష్ణుమూర్తిని గరుడుని కూడా ఇక్కడ ఇద్దరిని చేస్తున్నాం. సుపర్ణ సూక్తం చదవటం, గరుత్మంతుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించడం, ప్రదక్షిణలు చేయటం, ఇవేవి కాకపోతే కదల్లేని పరిస్థితి ఉందనుకోండి, ఆ జ్వరం వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చొని క్రీమచ్యుతానంత గోవింద, క్రీమచ్యుతానంత గోవింద, ఓం శ్రీ గరుడధ్వజాయ నమః, ఓం శ్రీ గరుడధ్వజాయ నమః చేస్తూ ఉండండి. అలా చేస్తూ ఔషధ సేవనం కూడా మర్చిపోకూడదు. అయితే మరి అమ్మ, ఇలా చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తే మంచిదంటారు? చదువు రానటువంటి వాళ్ళు భగవంతుడికి అందరూ సమానమే. చదువు వచ్చిన వాళ్ళని ఒక రకంగా, చదువు రాని వాళ్ళని ఒక రకంగా చూడడు కదా. ఏమక్కర్లేదు, హాయిగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. గరుత్మంతుడు ఎదురుగా ఉంటాడు కదా, ఆయనకి నమస్కారం చేసుకోండి, వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. గుళ్ళో ఏదో అర్చనకో పూజకో అభిషేకానికో కట్టండి. అక్కడ ప్రత్యేకంగా చేస్తారంటే ఆ గరుత్మంతుడికి కూడా పూజ చేయించండి. లేదు, దీపారాధన చేసి నమస్కారం చేసుకుని ఆ జ్వరం తగ్గించమని వేడుకుని ప్రదక్షిణలు చేయండి. చదువు రానటువంటి వాళ్ళు ప్రదక్షిణ చేసినా కూడా, శివమహాపురాణంలో ఉంది, నేను చెప్పట్లేదు, ప్రదక్షిణలు చేసినా కూడా మంత్రాలు చదివితే ఎలాంటి ఫలితాలు వస్తాయో అలాంటి ఫలితాలు వస్తాయిట. అమ్మ, ఇక్కడ చాలా మందికి డౌట్, మీరు చాలాసార్లు చెప్పారు. అయితే శివుడికేమో మనం చండీ ప్రదక్షిణ చేయాలి, మామూలు ప్రదక్షిణ చేస్తే సోమసూత్రం దాటితే ఆ ప్రదక్షిణతో సమానం కాదని చెప్పేసి అన్నారు. అలాగే మరి విష్ణుమూర్తికి ప్రదక్షిణ చేసేటప్పుడు పలానా అంటే 3, 5 ఆ రకంగా చేయాలి పద్ధతి అని చెప్పేసి అంటారు. అలాంటిది ఏదైనా ఉందంటారు అసలు? అంటే మామూలుగా ఎవరైనా కూడా విష్ణుమూర్తికి ప్రదక్షిణ చేసినప్పుడు సాధారణంగా అయితే 3 కనీసం ఎవరైనా చేస్తారు. 11 చేయొచ్చు, 108 చేయొచ్చు. ఒకటి ఇక్కడ వాళ్ళు అనుకున్న సంఖ్యను బట్టి ప్రదక్షిణలు చేయవచ్చు. మామూలుగా అయితే 11 అయినా, 9 అయినా, 3 అయినా, 5 అయినా కూడా చేయొచ్చు. ఓకే, అయితే అమ్మ, మరి గ్రామ దేవతలకు కూడా పూజలు చేస్తూ ఉంటారు కదా, ఇలా జ్వరం వచ్చినప్పుడు గ్రామ దేవతలు కూడా పూజించవచ్చు అంటారా? జ్వరం వచ్చినప్పుడు, ఇప్పుడు ముఖ్యంగా మనకి వర్షాకాలం, ఆషాఢ మాసంలో మనం చెప్పుకున్నాం కూడా, గ్రామ దేవతల పూజలు ఎందుకు చేస్తామని గోపురంలో చెప్పుకున్నాం కదా. అసలు శక్తి పూజలు ఎందుకు చేయాలి, గ్రామ దేవతల పూజలు ఎందుకు చేయాలి అనేది కూడా చెప్పుకున్నాం కదా. ఇక్కడ గ్రామ దేవతలకి పూజ చేయడానికి కారణం ఏమిటంటే, మనకి
నవరాత్రులు శక్తి పూజలు అనేటువంటివి మనకి సంవత్సరంలో 4 సార్లు చేయాలి. అది ఇందాక మనం గొప్పలో కూడా చెప్పుకున్నాం, కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి మరొకసారి ఎవరైనా వినని వాళ్ళ కోసం కూడా. ఏమిటి అంటే మనం దసరాల్లో చేస్తాం, తర్వాత రామనవమి నవరాత్రులు చేస్తాం, ఆ తర్వాత మాఘమాసంలోనూ ఆషాఢ మాసంలో కూడా శక్తి పూజలు చేయాలని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మనకి గ్రామ దేవతలకి పూజలు ఎలా వచ్చాయంటే, గ్రామ దేవతలు ఎవరో కారు, అది గోపురంలో కూడా చెప్పుకున్నాం అనమాట. మహాశక్తిని వాళ్ళు పలకలేక ఇంకో రకమైనటువంటి వికృతమైనటువంటి అంటే ఇంకో పేరుతో వాళ్ళు పిలుస్తూ ఉంటారు, అంతకంటే ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు మహిషాసురమతిని పలకడం చేతకాక మైసమ్మ అంటూ ఉంటారు. ఓకే, దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయేమో. ఇప్పుడైతే హరీష్ గుప్తా అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అమ్మ, నమస్తే మేడం. నమస్కారం అండి, హరీష్ గుప్తా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఓకే. సెప్టెంబర్ 2, 1989 తెల్లవారుజామునండి. అయితే ఈ సెప్టెంబర్ 1 అవుతుంది, 1:10 పుడతా నందిగామలో పుట్టారు. అవునండి. అలాగే రిజిస్టర్ చేసుకున్న సమస్య వివాహం కోసం కదండి? అవునండి. ఓకే, డీటెయిల్ గా మాట్లాడండి మేడంతో. ఓకే. నమస్కారం అండి. అమ్మ నమస్తే అమ్మా. చెప్పండి. అమ్మ ఏం లేదు, నేను ఏంటంటే ఒక పంతులు గారు ఏమన్నారంటే నీకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుద్దామా అని చెప్పేసి అన్నారండి. సో దాని గురించి డౌట్ వచ్చి అలా ఏమీ లేదు, మీకు కొంత ఆలస్య వివాహమే తప్ప ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయ్యేటువంటి యోగం అయితే ఇక్కడ కనిపించడం లేదు నాకైతే. ఓకే అమ్మా. అయితే ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్ గా ఒక బిజినెస్ అంటే 1 year అవుతుంది, దాన్ని టేకప్ చేశాను, నెట్వర్కింగ్ మార్కెట్. సో అది సక్సెస్ అవుతుందా లేదా అనే దాని గురించి. అవుతుందండి, మీకు బిజినెస్ సక్సెస్ అవుతుంది, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు సమయం కూడా బాగుంది, ఏలినాటి శని కూడా మీకు November 2తో వెళ్ళిపోతుంది, మీకు చాలా బాగుంది, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు. ఓకే, మరి విన్నారు కదండి. సో మీరు అనుకున్నట్టుగా ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయ్యే అవకాశం అయితే లేదని చెప్పేసి అంటున్నారు. అలాగే మీరు మీ జాబ్ గురించి కూడా అడిగారు, బిజినెస్ గురించి కూడా, అందులో చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు, మంచి పీరియడ్ నడుస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి ఏమన్నా ప్రయత్నాలు ఇప్పుడే చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే గ్రామ దేవతలు పలకలేక విధంగా గ్రామదేవతలు పలకలేక అమ్మవారి శక్తి అంటే గ్రామీణులు, తర్వాత మామూలుగా ఉండేటువంటి ఊళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద స్తోత్రాలు చదవటం, పూజలు చేయటం, పారాయణలు చేయటం కాదు, వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన విధానంలో వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. అందుకని విషజ్వరాలు వచ్చినప్పుడు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, గ్రామీణులు చదువు రాని వాళ్ళనే కాదు, గ్రామ దేవతలుట ఆ గ్రామానికి పొలిమేరలకి రక్షణగా వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సమయంలో పిల్లలకి జ్వరాలు వచ్చాయంటే మొక్కుబళ్ళు చేర్చి, చదువు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా, అక్కడ కూడా అమ్మవారు శక్తి కదా, అందుకని పిల్లల్ని కాపాడమని చెప్పేసి అక్కడికి వెళ్ళి పూజ చేసి పెరగన్నం, పులగం లాంటివి నైవేద్యం పెట్టి, ఇంకా ఏమిటంటే ఒక కొత్త కుండని అలంకరించి దానిలో వేప కొమ్మలు వేసి పరిశుభ్రమైన నీళ్లు పోసి తీసుకెళ్ళి అక్కడ గ్రామదేవతకి అభిషేకం చేయించడం, అక్కడ ఎవరికైనా తాగడం కోసం పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో. అలా కాకుండా మీకు ఆనవాయితీ ప్రకారం ఇంటికి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఊళ్ళలో ఎప్పుడో వలసపోయి వచ్చి ఉంటారు, ఆ ఊరిలో వాళ్ళకి గ్రామదేవత ఉంటుంది. అయితే వాళ్ళు వేరే ఊరికి వెళ్ళినా కూడా ఆ గ్రామదేవతను తలుచుకుని వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. అందుకని ఇలా పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు సాధారణంగా ఏమిటంటే అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకోలేనటువంటి వాళ్ళు కూడా ఆ గ్రామదేవతను తలుచుకుని పూజ చేసుకోవడం, లేదా దగ్గర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళడం చేస్తే చాలా మంచిది. అమ్మ, ఈ గ్రామ దేవతలకి పూజ, అలాగే వాళ్ళు చేసే విధానం, అలాగే వాళ్ళు సమర్పించుకునే మొక్కుబళ్ళు ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది. అంతెందుకు ఒక ఊర్లోనే ఒక్కొక్క వీధికి, ఒక్కొక్క పేటకి అలాగ మారుతూ ఉంటుంది. ఈ తేడా ఏంటంటారు? తేడా అంటే ఆనవాయితీ ప్రకారం వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఊళ్ళల్లో ఎలా చేశారో అది పాటిస్తూ ఉంటారు. అక్కడి నుంచి వలసపోయి ఇంకో దగ్గరికి వచ్చేసారనుకోండి, వేరే ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు పక్కనే ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పద్ధతిని అనుసరించి వీళ్ళ పద్ధతిని అనుసరించి చేస్తారు. పద్ధతి ఏదైనా చేసేటువంటిది పూజ, భగవంతుడి మీద భక్తి. అలాగే మరి గ్రామదేవత అనగానే చాలా మంది బలిస్తూ ఉంటారు, జంతు బలి. అసలు మామూలుగా అంటే అలా ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంటుందంటారా? అమ్మ, హింస పనికిరాదు. అంటే దేన్ని కూడా హింసించడం, ఏ జీవిని ఏ ప్రాణిని కూడా హింసించడం పనికిరాదు. అందుకని చెప్పేసి ఎవరు కూడా బలులు ఇవ్వడం అనేటువంటిది చేయకూడదు. అయితే కొంతమంది ఆనవాయితీ ప్రకారం అది మాకు అలవాటు అని చెప్పేసి చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. కానీ ఎక్కడ కూడా మనకి అలా ఇవ్వాలని వామాచార పద్ధతుల్లో చేసేటువంటి వేరు, సాత్వికమైనటువంటి పూజలు చేసేటువంటి వాళ్ళు వేరు. కానీ సాత్వికమైనటువంటి పూజల్లో మనకి ఎక్కడ కూడా బలులు అనేటువంటివి కనపడం. ఓకే, అమ్మవారు అలా ఇస్తేనే సాటిస్ఫై అవుతుందని చెప్పేసి చాలా మంది ఒక నమ్మకం వాళ్ళకి అంతే.
ఓకే అమ్మ, ఇప్పుడు పిల్లలకు కానీ అలాగే పెద్దలకు కానీ తీవ్ర అనారోగ్యం, తీవ్ర జ్వరం, అలాగే స్ఫోటకం లాంటివి వచ్చినప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి స్తోత్రాలు చదువుకుంటే మంచిదంటారు? శీతలాష్టకం చదివితే చాలా మంచిది. శీతలాష్టకం అని మనకి ఒక అష్టకం ఉంది. ఆ అష్టకం చదవటం వలన వెంటనే తగ్గిపోతుంది అంటారు. సూర్యాష్టకం చదవచ్చు, ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా సూర్యాష్టకం చదవటం వలన, సూర్య కవచం చదవటం వలన పోతుంది. అదేవిధంగా అశ్విని సూక్తం అనేటువంటి ఒక సూక్తం కూడా మనకి ఉంది. ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు అశ్విని సూక్తం చదువుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇది అలవాట్లో చాలామందికి లేదు. మనకి చాలా అద్భుతమైనటువంటి సూక్తం అది. ఎందుకంటే అశ్విని దేవతలు ఎవరు? మనకి దేవ వైద్యులుగా చెప్తారు, సూర్యపుత్రులు వాళ్ళు. ఓహో. అందుకని అశ్విని దేవతలు, ఈ అశ్విని దేవతలు అనేటువంటి వాళ్ళు దేవ వైద్యులు కాబట్టి వాళ్ళే చవన మహర్షికి పోయినటువంటి కళ్ళని తీసుకొచ్చి, అంటే కంటికి ఆపరేషన్ చేసి మళ్ళీ ఆయనకి చూపు వచ్చేలాగా, వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చేలాగా ఆయన్ని తయారు చేశారట. అంటే వైద్యంలో అంతటి శక్తి ఉంది అని. వాళ్ళు అశ్విని దేవతలు అనేవాళ్ళు దేవ వైద్యులు అనమాట. వాళ్ళ కోసం చెప్పినటువంటి సూక్తం అశ్విని సూక్తం. ఇది మనకి దొరుకుతోంది కూడా, చాలా చోట్ల మనకి అవైలబుల్గా కూడా ఉంది. అందుకని అంటే చాలామందికి తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా లుప్తమైపోతూ ఉన్నాయి. అలాంటివి తెచ్చుకొని చదువుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఓకే. అయితే అమ్మ, ఇప్పుడు ఏదైనా జ్వరం కానీ, ఏదైనా విష జ్వరం కానీ వచ్చినప్పుడు అయితే ఆ ప్రాణాంతకం అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి దాని నివారణకి అప్పుడు ఏం చేయాలంటారు? దాని నివారణకి ఏమిటంటే, ఈ రోజుల్లో మనకి 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు అనుకోండి, చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకైతే మృత్యుంజయ జపం చేయించడం వెంటనే మనకి నివారణ కావాలంటే మృత్యుంజయ జపం చేయించడం, శివుడికి అభిషేకం చేయటం, సూర్యుడికి పూజలు చేయడం. ఇంకా తీవ్రతరం అయితే మనకి చండీ పారాయణలు, చండీ హోమాలు లాంటివి ఉన్నాయి. అయితే పసిపిల్లలు ఉన్నారు, 12 లోపల పిల్లలకి బాలారిష్టాలు వస్తూ ఉంటాయి. ఇలా బాలారిష్టాలు వచ్చినప్పుడు పిల్లల పేరు మీద ఇందాక నేను చెప్పినటువంటి సూక్తాలు చదువుకోవడం, ఫస్ట్ ఎయిడ్గా మనం అచ్యుతానంత గోవింద గరుడ ధ్వజ మంత్రాలని చదువుకోవడం, వీటితో పాటు షష్ఠీ స్తోత్రాన్ని చదువుకోవాలి. షష్ఠీ స్తోత్రం చదువుకుంటే అద్భుతమైనటువంటిది అనమాట. అసలు ఆవిడ అవతరించిందే, అమ్మవారి 6వ అంశ, ఆవిడ అవతరించిందే పిల్లల్ని రక్షించడం కోసమని. కొన్ని దుష్టశక్తులు పిల్లల్ని అపహరించడానికి, వాళ్ళకి అపమృత్యు దోషాల వలన వాళ్ళు చనిపోతూ ఉంటారు, పిల్లలు రోగాల పాలవుతూ ఉంటారు. అలా కొన్ని దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయట. ఈ షష్ఠీ స్తోత్రం ఎక్కడ చదువుతారో అప్పుడు అక్కడికి, ఆ ప్రాంతాలకి ఆ దుష్టశక్తులు రాకుండా ఉంటాయట. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు. ఏడ్చినప్పుడు ఈ షష్ఠీ స్తోత్రం చదివితే ఎంత తొందరగా అంటే, మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ మలిగినంత తొందరగా షష్ఠీ స్తోత్రం చదవగానే, ఒకవేళ వాళ్ళు దుష్టశక్తుల పీడ వలన ఏడుస్తూ ఉంటే వెంటనే ఆపేస్తారు. అప్పుడు కూడా ఆపేయలేదంటే డాక్టర్కి చూపించాల్సిందే, ఏదో అనారోగ్యం ఉందని. ఓకే. అంటే కొన్ని సూక్ష్మ శక్తులు, దుష్టశక్తులు మన కంటికి కనపడవు కానీ పసిపిల్లలకి కనపడతాయట. అవి కనపడుతుంటే వీళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు, చికాకు పడుతూ ఉంటారు, గుక్కపట్టి ఏడ్చేస్తూ ఉంటారు. ఎవరు ఎత్తుకున్నా కూడా ఏడు పాపరు, ఏమైందో, దిష్టి తగిలిందో, అదో ఇదో అని ఇటు అటు తిరుగుతూ ఉంటారు. కానీ షష్ఠీ స్తోత్రం చదవండి, వెంటనే వాళ్ళు ఏడు పాపిస్తారు. ఓకే. అంటే అమ్మ, ఈ షష్ఠీ స్తోత్రం చదవడానికి ఏమైనా నియమాలు లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే? ఈ ప్రశ్నకు సమాధానం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడైతే నరేంద్ర బాబు అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. మేడం, నరేంద్ర బాబు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? మీది ప్రశ్న జాతకం అండి. అయితే మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి, సూటిగా స్పష్టంగా ఒకటే క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి, చెప్పండి. మేడం, మీ ప్రోగ్రామ్ చూస్తుంటాను మేడం, చాలా రోజులు అయింది పెట్టి. ఓకే, చెప్పండి. అది నేను జాబ్ చేస్తూ ఉన్నాను మేడం, 18 ఏళ్ళుగా చేస్తున్నాను. ఉండి 2012 డిసెంబర్లో ఇది చేశారు మేడం. ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటి? నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, బిజినెస్ చేసుకోవా లేదంటే జాబ్ వచ్చినా కనుక్కున్నాను, పెట్టాను. మళ్ళీ ఉద్యోగం కోసం చేయాలా వద్దా అని మీ ప్రశ్న కదా? ఏం మేడం, మళ్ళీ ఉద్యోగం కోసం వెళ్ళాలా మీ ప్రశ్న, లేక వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అవును మేడం, అవును మేడం. మీరు వ్యాపారం చేసుకోవచ్చండి, మీకు తోచిన దానిలో మీకు వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం అయితే మీకు కనపడుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఓకే, మరి విన్నారు కదండి. మరి మీరు ఏదైతే అనుకుంటున్నారో బిజినెస్లో, మరి దానికి తగ్గట్టుగానే మీరు ఫాలో అవ్వండి, ప్రయత్నాలు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మనం ఇందాక షష్ఠీ స్తోత్రం గురించి మీరు చెప్పారు కదా, అయితే మరి ఏమైనా నియమాలు లాంటివి ఉన్నాయంటారా? ఈ విధంగానే చదవాలి మనం పిల్లలకి షష్ఠీ స్తోత్రం అని చెప్పేసి. షష్ఠీకి నియమం ఏమిటంటే, అసలు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. షష్ఠీ స్తోత్రం చదివిన తర్వాత, షష్ఠీ పూజ చేసిన తర్వాత వేడి నీటితో స్నానం కూడా చేయకూడదుట. ఎందుకు అంటే హింస పనికిరాదు కాబట్టి.
అంటే ఏం అర్థం అవుతోంది? అంటే అందులో కూడా చిన్న చిన్న పురుగులు ఏమన్నా పడి అబ్బే అది కారణం అయినా మరి మాంసభక్షణ పనికిరాదని అర్థం కావట్లేదా? అవును, అవుతోంది కదా, అర్థం. అందుకని చెప్పేసి అలాంటి నియమాలు పాటించాలి. ఓకే అమ్మాయి, వాళ్ళకి సమయం అయిపోయింది. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మరిన్ని చక్కటి విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అమ్మా. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మన జాతకంలో గురువు ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.